ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నవంబరు మాసం నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, నవగ్రహాల స్థాన చలనం ఏ రాశుల్లో జరుగుతుంది, ద్వాదశ రాశుల వరకు వాటి వల్ల ఎటువంటి ఫలితాలు ఏర్పడబోతున్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి నవంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఏ రాశుల్లో జరుగుతుంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఈ నెల అంటే 17వ తారీఖు నవంబర్ దాకా రవి నీచ స్థానంలో ఉంటారు. తర్వాత కుజుడు కూడా మొత్తం ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు. తర్వాత రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉంటారు, గురు వృషభ రాశిలో ఉంటారు, శని స్వస్థానమైన కుంభరాశిలో ఉంటారు, ఇంకా బుధుడు వృశ్చిక రాశిలో ఉంటారు, కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉంటారు, శుక్రుడు వచ్చి మనకి ధనుసు రాశిలో ఉంటారు. ఇలా ఈ నవగ్రహాలు మొత్తం కూడా ద్వాదశ రాశుల్లో ఇలా ఉంటాయి. గురుగారు, నవంబర్ మాసం మరి మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే వీళ్ళకి ఏలినాటి శని కూడా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మకరం, కుంభం, మీనమ్మకి సో వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా? ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలిస్తున్నాయి? తప్పకుండా మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి మకర రాశిలోకి వస్తుంది. ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన శని ద్వితీయ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు. సో హార్డ్ వర్క్ ప్రస్తుతం చాలా బాగుంది. అలాగే యోగకారకుడు అదృష్టకారకుడైన గ్రహం శుక్రుడు, పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో బాగున్నాడు. అదృష్టం కూడా పరిపూర్ణంగా ఉంది. సో దైవబలం దైవానుగ్రహం సంబంధించిన గ్రహమైన గురు పంచమ స్థానంలో చాలా బాగున్నాడు. కాబట్టి మేజర్గా రాహుకేతులు కూడా తృతీయ భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు. మేజర్గా అన్నీ కూడా 90% బాగున్నాయి. ఏలినాటి శని ఎంత ఉన్నా కూడా వెళ్ళిపోతూ మేలే చేస్తాడు. ఎందుకంటే ఇంకా 6 నెలలే, 4 మంత్స్ అంటే నవంబర్ చెప్పుకుంటాం కాబట్టి ఏప్రిల్తో వెళ్ళిపోతున్నాడు. సో ఇంకా 4 మంత్సే ఉంటుంది. సో వెళ్ళిపోతూ మేలే చేస్తాడు, కానీ నష్టమేం చేకూర్చడు. ఎందుకంటే మన గురుబలం కూడా మనకి మేదాకా ఉంటుంది కాబట్టి సో ప్రాబ్లం లేదు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా మేలే చేస్తాడు అన్ని విధాలా కూడా. ముఖ్యంగా పంచమంలో గురువు ఉన్నందుకు ఏంటంటే శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చేస్తాడండి. ఒక కారు కొనడం కానీ, అలాగే వాహనం కొనడం కానీ, శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతాయి. అలాగే శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరితే, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చు. అలాగే ఆరోగ్యం, ఆయుష్, ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు మీకు కూడా బాగుంటుంది. అలాగే గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులకి సువర్ణావకాశం, వ్యాపారస్తులకు పట్టినల బంగారం. సో కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. అలాగే శత్రువులు తగ్గుతారు. అలాగే ముఖ్యంగా ఆరోగ్యం మటుకు బాగుంటుంది. ఎందుకంటే ఏలినాటి శని అని అనుకోకర్లేదు, గురుబలం బాగుంది, ప్లస్ శని స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులు మటుకు ఏలినాటి శని ఆఖరిలో ఉంది కాబట్టి కొంచెం చేంజ్ ఆఫ్ ప్లేస్ కానీ, జాబ్ కానీ, లేదంటే వేరే డిపార్ట్మెంట్ చేంజ్ కానీ, కొత్త జాబ్ రావడం కానీ, లేదంటే ట్రాన్స్ఫర్ అవడం కానీ ఈ సమయంలో కూడా జరుగుతుంది. ఇంకా లాస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరికో చాలా పెద్ద ఉన్నత ఉద్యోగం వచ్చిందండి. అదే చెప్తున్నాను, వెళ్ళిపోతే మేలు చేస్తున్నాను అంటే పెద్ద ఉద్యోగం వచ్చింది అంటే కొంతమంది శాలరీ హైక్ చూస్తారు, కొంతమంది పోస్ట్ చూస్తారు. పోస్ట్ రీత్యా చాలా పెద్దది వచ్చింది అనుకోండి, మార్పు సహజం కాబట్టి మారేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే శాలరీ వైజ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడైనా కూడా మార్పు ఖచ్చితంగా ఉంటుంది. సో అలా మారేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అవకాశాలు అండి. ఏదైనా సరే అవకాశం వస్తుంది, మీరు ఎంతవరకు సద్వినియోగపరచుకుంటారు అనేది మీకు సంబంధించింది. మీరు మారాలనుకుంటే మారుతారు, మీరు మారకూడదని నిశ్చయించుకోవాలనుకోండి మారేందుకు అవకాశం తక్కువ ఉంటుంది. సో అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఏలినాటి శని అంటే మార్పు ఉంటుంది, అర్ధాష్టమ శని అంటే మార్పు ఉంటుంది, అష్టమ శని అంటే మార్పు ఉంటుంది. మీరు వెళ్తే బాగుంటుంది, వెళ్ళకపోతే కనుక నష్టమే లేదు, అంత బాగా ఉండకపోవచ్చు. ఎందుకంటే గ్రహాలతో పాటు మీరు కూడా సంచరిస్తే మంచిది. ప్రతిరోజు మనం ఇల్లు మారిపోం, ఉద్యోగం మారిపోం, అవేం చేయం. మనం మారినా కూడా చూడండి, ఇప్పుడు స్కూల్ ఉంది, 10th క్లాస్ దాకా ఒక స్కూల్లో చదువుతారు, ఎక్కడో రేర్గా స్కూల్ మార్చచ్చు. అలాగే ఇంటర్ 2 ఏళ్ళు, ఇప్పుడు డిగ్రీ అనుకోండి, ఇంజనీరింగ్ అనుకోండి, అలా పెరిగే కొద్దీ మెల్లగా మార్పు ఉంటుంది. కానీ ఉద్యోగంలో మటు ఖచ్చితంగా చాలా పెద్ద ప్రమోషన్ వస్తే, లేదా పెద్ద పోస్ట్ వస్తే కానీ మారరు. సో సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుడి వల్ల ఎటువంటి పరిణామాలు ఉంటాయి? సాధారణంగా సప్తమ స్థానం అంటే భర్త లేదా భార్య స్థానం. సో భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యం లోపించడం, మనస్పర్ధలు రావడం, ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా గురుబలం బాగుంది కాబట్టి అంత
నష్టం ఏమి ఉండదండి. గురుగారు, మరి ఈ మకర రాశి వారు ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తే బాగుంటుంది వాళ్ళకి? మకర రాశి వారికి పంచమ స్థానాధిపతి వృషభ రాశి అధిపతి శుక్రుడేడు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు, అమ్మవారిని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే లాభస్థానాధిపతి మనకి వృశ్చిక రాశి దాని అధిపతి కుజుడేడు కాబట్టి శివుణ్ణి లేదంటే కనుక సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజిస్తారు. సో శివుడు సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారిని ఎక్కువగా ఇష్టపడతారు, లేదంటే ఆ దేవుళ్ళని ఎక్కువగా పూజిస్తే మీకు అన్ని విధాలా మంచి చేస్తారు. అయితే పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల ఎటువంటి కార్యాలు ఫలించే అవకాశం ఉంటుంది? వివాహం, సంతానం, ఇట్లా ఇలా ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందా? పంచమ స్థానం అంటేనే సంతాన స్థానం అండి. సాధారణంగా 5th హౌసే పిల్లల స్థానం. అలాగే సంతానకారక గ్రహమే గురువు. సో సంతానకారక గ్రహం సంతాన స్థానంలో ఉన్నందుకు ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఆల్రెడీ ఒక సంతానం అంటే కనుక ఇంకో సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. అలాగే వివాహం, పంచమ స్థానం అనేది వివాహాన్ని కూడా సూచిస్తుంది. సో వివాహం కాని వారికి కూడా ఈ గురుబలం పంచమంలో ఉన్నందుకు వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలంటే? మనకి సప్తమ స్థానంలో ఒక్క కుజుడే నీచలో ఉన్నాడు కాబట్టి ఆ ఒక్క గ్రహం బాగాలేదు కాబట్టి వీలైతే జనవరి 21, 2025 వరకు వచ్చే ప్రతి మంగళవారాలు కూడా ఉపవాసం అంటే చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే కూడా చాలా మంచిది. ఇవన్నీ చేసుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం, వీటన్నిటికి సంబంధించి మీరు ఏమైనా విషయాలు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ చేయొచ్చు, గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, ఈ నవంబర్ మాసం మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి దైవారాధన చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.